ట్రాక్టర్ బోల్తా పడి 35 మంది గాయాలు పాలైన మహిళలను, అందులో ఒకరు అక్కడికక్కడే మరణించిన కుటుంబాన్ని పరామర్శించిన ఎన్ఎండి ఫిరోజ్. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి కుమారుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఒక మహిళ చనిపోయారు మరియు గాయాలు జరిగిన 35 మంది మహిళలను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. సాయంత్రం 3 గంటల సమయంలో ట్రాక్టర్ బోల్తా పడి సుమారు 35 మంది మహిళలకు గాయాలతో పాటు ఒక మహిళ చనిపోవడం జరిగినది. అందులో 8 మంది మహిళలకు కాళ్లు చేతులు విరగడంతో పాటు వారిలో ఒకరికి నడుము విరిగినది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి విషయాలు పాణ్యం నియోజకవర్గం తొగచ్చెడు గ్రామానికి చెందిన మహిళలు ఊరుమార్పురం గ్రామానికి వచ్చి పొగాకు దోరణాలు కుట్టి సాయంకాలం తిరిగి వారి ఇండ్లకు చేరుకోవడానికి ట్రాక్టర్ పైన తొగచ్చెడు గ్రామానికి బయలుదేరారు. అయితే 2 గ్రామాలకు మధ్యలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడడంతో సుమారు 3 గంటల సమయమున ఘోర ప్రమాదం జరిగినది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించడం జరిగినది. మిగతా 32 మంది మహిళలకు తీవ్ర గాయాలతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు చేరారు. అందులో 8 మందికి కాళ్లు చేతులు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ వారి కుమారుడు, తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హుటాహుటిన బయలుదేరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో క్షతగాత్రులను ప్రతి ఒక్కరిని పరామర్శించి మేము అండగా ఉంటాం, మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దు, డాక్టర్లు అన్ని వైద్య మెరుగై సౌకర్యాలు కల్పిస్తారు, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన భరోసిచ్చారు. అదేవిధంగా పాణ్యం నియోజకవర్గం ఇన్ఛార్జి గౌరు వెంకటరెడ్డి గారికి ఫోన్ చేసి జరిగిన సంఘటన వివరాలను వివరించడం జరిగింది. గౌరవ వెంకట్రెడ్డి గారు ఉదయం అనగా ఫిబ్రవరి 26, 2025 విజయవాడ నుంచి బయలుదేరి వారిని పరామర్శించుటకు వస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎండి ఫిరోజ్ గారితో పాటు నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు మునియార్ ఖలీల్ గారు, న్యాయవాది తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త డాక్టర్ జి. బాలస్వామి, ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ముద్దం నాగ నవీన్, ఎంఆర్పీఎస్ నాయకుడు బెనర్జీ, రమణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనతో పాటు పాల్గొని పలువురిని పరామర్శించడం జరిగినది. తదనంతరం వారందరికీ తెలుగుదేశం పార్టీ మనసున్న మహానాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ గారు సుమారు 10 గంటల 30 నిమిషాలు నుండి 11 గంటల 30 గంటల వరకు వారి మధ్యన ఉండి ధైర్యం చెబుతూ మెరుగైన వైద్య సేవలు అందించుటకు డాక్టర్లు అందుబాటులో ఉండారు, మీరందరూ ఎలాంటి ఆందోళన చెందొద్దని వారికి ధైర్యం చెప్పాడు. ఆయనతో పాటు డాక్టర్ ఎన్ఎండి సోహెల్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపి వారికి మెరుగైన వైద్య సేవలు అందించారు. తదనంతరం గాయపడిన వారికి వారి కుటుంబ సభ్యులకు భోజన సౌకర్య కల్పించడం జరిగినది. అదే రేపు వచ్చి వెళ్ళండి నాకు ఒకసారి ఇక్కడ హాస్పిటల్లో అన్నలే ఇంకొకసారి అందరు చెప్పిపోతారులే రేపు వస్తారులే.